అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ మొదలవబోతుంది, మనందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి సందర్భంలో ఒక వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఓనర్ అయినటువంటి ఫ్రాంచైజ్ ఓనర్ అయినటువంటి కావ్య మారన్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. అసలు ఏం జరిగింది? కావ్య మారన్ తీసుకున్న నిర్ణయం కారణంగా చర్చ ఎందుకు వచ్చింది? ఐపీఎల్కి సంబంధం లేనటువంటి లీగ్లో పాకిస్తాన్ క్రీడాకారుడు తీసుకోవడం పట్ల నెలకొన్నటువంటి ఈ యొక్క వివాదం సద్దుమణుగుతుందా, ఇంకా కొనసాగుతుందా? ఏం జరుగుతుంది? ఇప్పటికే ఐపీఎల్ బంగ్లాదేశ్ క్రీడాకారుడు అప్పుడు బెట్టింగ్లో తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చినటువంటి వ్యతిరేకత తర్వాత ఐపీఎల్ నుంచి రిమూవ్ చేసిన పరిస్థితిని మనం చూసాం ముస్తఫర్ రహమాన్ని. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ క్రీడాకారుని ఒక లీగ్లో తీసుకోవడం జరిగింది. అంటే మన దగ్గర జరిగేటువంటి ఐపీఎల్లో కాదు, కానీ ఐపీఎల్ ఫ్రాంచైజెస్ బేస్గా జరిగేటువంటి ది 100 పురుషుల లీగ్లో, ఇంగ్లాండ్లో జరిగేటువంటి ది 100 పురుషుల లీగ్ వేలంలో పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఇంగ్లాండ్లో జరిగేటువంటి లీగ్కి మన దగ్గరికి ఏం సంబంధం అంటే, అక్కడ లీగ్ రన్ చేసేటువంటి ఓనర్స్ అదే ఫ్రాంచైజెస్, ఇక్కడ ఐపీఎల్లో జరిగేటువంటి ఫ్రాంచైజ్ ఓనర్సే. వారు కూడా ఇక్కడ ఫ్రాంచైజ్ నడుపుతున్నటువంటి ఈ ఓనర్సే బయట కూడా చాలా లీగ్స్లలో కూడా ఫ్రాంచైజీని కొనుక్కొని అక్కడ లీగ్స్ రన్ చేస్తున్నారు. గురువారం జరిగినటువంటి వేలంలో రీసెంట్గా పాకిస్తాన్ స్పిన్నర్ని అబ్రార్ని 2.34 కోట్లకు దక్కించుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఐపీఎల్ జట్టు యజమాని అయినటువంటి సన్ టీవీ గ్రూప్కి చెందినటువంటి ఫ్రాంచైజీ కావడంతో కావ్య మారన్, సో ఇప్పుడు ది 100 లీగ్ ఇంగ్లాండ్లో జరగబోతున్నటువంటి టీంకి సేమ్ ఓనరే కాబట్టి ఈ నిర్ణయం పైన ఇప్పుడు భారత అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బంగ్లాదేశ్ క్రీడాకారుని తీసుకుంటూనే ఇంత వివాదంగా మారింది మన ఐపీఎల్లో. అలాంటిది కంప్లీట్గా పాకిస్తాన్ క్రీడాకారులకు ఆల్రెడీ వరల్డ్ కప్ దగ్గర నుంచి రీసెంట్ దగ్గర నుంచి వాళ్ళ బిహేవియర్, వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, నెలకొంటున్నటువంటి హీట్ వాతావరణం ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఎందుకు మీ ఫ్రాంచైజీలోకి అతన్ని తీసుకున్నారనేటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో అబ్రార్ అహ్మద్ టీ తాగుతున్న ఫోటోను కూడా ఆసియా కప్లో అనుచిత సంబరాలతో భారత ఆటగాళ్లను ఎగతాళి చేశాడని నెటిజన్లు ఇప్పుడు వాటిని గుర్తు చేస్తూ ఆరోపిస్తున్నారు. భారత్ను అవమానించినటువంటి ఆటగాన్ని కొనడం సిగ్గుచేటు అంటూ సన్ రైజర్స్ ఫ్రాంచైజీ పైన, ఆ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ పైన కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు అభిమానులు. అంటే ఇప్పుడు ది 100 లీగ్లో పాకిస్తాన్ కాకుండా బంగ్లాదేశ్ టీంకి సంబంధించిన వాళ్ళని తీసుకున్న ఇంత పెద్ద కాంట్రవర్సీ అయ్యుండకపోవచ్చు. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ క్రీడాకారులు కాకుండా పాకిస్తాన్ క్రీడాకారులు అప్పుడు మన దేశాన్ని కించపరిచారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత వారి దేశాల్లో వాళ్ళ ప్రజలని సాటిస్ఫై చేయడం కోసం ఇష్టం వచ్చినట్టుగా సైగలు చేశారు, ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు చేశారు, సోషల్ మీడియాలో నానా రకాలుగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది ఈ ఆటగాళ్ళ దగ్గర. ఈ నిర్ణయంతో ఫ్రాంచైజీ ఇప్పుడు పరువు పోయిందని పలువురు కామెంట్లు కూడా పెడుతున్నారు అభిమానులు. 2009 నుంచి ఐపీఎల్లో పాకిస్తానీ ఆటగాళ్ళు ఆడడం లేదు, ఇది మనందరికీ తెలిసిందే. ఇతర దేశాల లీగ్స్లో కూడా భారత ఫ్రాంచైజీ యజమానులు పాక్ ఆటగాళ్లను తీసుకోవడానికి చాలా వరకు దూరంగానే ఉంటున్నారు చాలా కాలం నుంచి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ లీడ్ పాక్ ఆటగాన్ని తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో అది కూడా గతంలో నార్థర్న్ సూపర్ చార్జర్స్గా కూడా ఉన్న ఈ జట్టును ఇటీవలే సన్ టీవీ గ్రూప్ కొనుగోలు చేసి సన్ రైజర్స్ లీడ్స్గా మార్చేసింది. అయితే ఆటగాళ్ల ఎంపిక కేవలం వారి ఆట తీరు, లభ్యత, జట్టు అవసరాలపైనే ఆధారపడి ఉంటుందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇదే వేలంలో మరో పాక్ ఆటగాడు ఉస్మాన్ తారిక్ను కూడా బర్మింగ్హామ్ ఫినిక్స్ కొనుగోలు చేయగా హారిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా అమ్ముడు పోయలేదు. అబ్రార్తో పాటుగా సన్ రైజర్స్ లీడ్స్ జట్టు జాక్ క్రాలీ, ర్యాన్ రిక్ల్టన్, మాట్ పాట్స్ వంటి ఆటగాళ్లను కూడా కొనుగోలు చేసింది. ఈ జట్టుకు హ్యారీ బ్రూక్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు అక్కడ. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఈ యొక్క సన్ రైజర్స్ యాజమాన్యం అక్కడ పాకిస్తాన్ స్పిన్నర్ని తీసుకొని ది 100 లీగ్స్లో ఆడిస్తున్నటువంటి సందర్భం అయితే తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. మరొక చర్చగా మారిపోయింది ఇది. బంగ్లాదేశ్ క్రీడాకారిని మన ఐపీఎల్ కోల్కతా ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు ఎలాంటి వివాదం నెలకొందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, లేదా చూసి చూడనట్టు వదిలిపెడతారా? దీనికి సన్ రైజర్స్ ఎలాంటి బదులు ఇస్తుంది? వెనక్కి పంపిస్తుందా మరలా, లేదంటే కంటిన్యూ అవుతుందా? ఎక్కడో వేరే దేశాల్లో జరిగేటువంటిది మన దేశానికి సంబంధం లేదన్నట్టుగా చెప్పి దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఏం చేస్తుంది సన్ రైజర్స్ యాజమాన్యం అనే దానికి సంబంధించి అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులందరూ కూడా. సో దీనికి ఈ యొక్క నిర్ణయం పట్ల మీకు కూడా ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అబ్రార్ని సన్ రైజర్స్ యాజమాన్యం ఇంగ్లాండ్లో జరిగేటువంటి ది 100 లీగ్లో ఆ జట్టులో చోటు కల్పించడం, ఆ యాజమాన్యం ఆ ప్లేయర్కి చోటు ఇవ్వడం కరెక్టే అంటారా కాదా? ఇక్కడ అవసరం లేనటువంటి చర్చ అది, లేదా ఖచ్చితంగా మన యాజమాన్యము తీసుకోవాల్సిన పరిస్థితి లేదని అంటారా? మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.